అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. అమెరికాలో ఘోర ప్రమాదం, పర్వతారోహణలో అపశృతి. నార్త్ ఎర్లీ వింటర్స్ పిఎస్ ప్రాంతంలో ఘటన, ప్రమాదంలో 3 మృతి. భారత సంతతి టెకీ దుర్మరణం. అమెరికాలో ఘోర ప్రమాదం సంభవించింది. వాషింగ్టన్ రాష్ట్రంలోని నార్త్ క్యాసిట్స్ పర్వతారోహణకు వెళ్లిన ఓ 4 స్నేహితులు ప్రమాదానికి గురయ్యారు. పర్వతం దిగేటప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో వారి యాంకర్ పాయింట్ అదుపు తప్పింది. ఫలితంగా ఆ 4 ఒక్కసారిగా 200 అడుగుల లోతులో పడిపోయారు. దీంతో భారత సంతతికి చెందిన టెకీ సహా 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కానీ మరో వ్యక్తి మాత్రం తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. కానీ ఇతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. భారత సంతతికి చెందిన 48 ఏళ్ల విష్ణు ఇరిగిరెడ్డి సియాటెల్లోని ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఫ్లూక్ కార్పొరేషన్ లో ఇంజనీర్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. తన విలువైన సేవలందించి పేరుగాంచిన నిపుణుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే మొదటి నుంచి ఇతడికి పర్వతారోహణపై అమితమైన ఆసక్తి ఉంది. అనేక సార్లు స్నేహితులతో పర్వతారోహణకు అనేక ప్రాంతాలకు వెళ్లేవాడు. సియాటెల్లోనే కుటుంబంతో కలిసి జీవిస్తున్న ఈయన ఎప్పట్లాగే గురువారం రోజు ఉదయం తన మరో 3 స్నేహితులైన 63 ఏళ్ల టిమ్ న్యూగెన్, 36 సంవత్సరాల అలెగ్జాండర్ మార్టినేకో, 38 ఏళ్ల ఆంటోన్ సెలీక్ కలిసి పర్వతారోహణ కోసం బయలుదేరారు. నార్త్ ఎర్లీ వింటర్స్ పిఎస్ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ఎక్కేటప్పుడు బాగానే ఎక్కినప్పటికీ కిందకొచ్చేటప్పుడు ప్రమాదం జరిగింది. ముఖ్యంగా వారి యాంకర్ పాయింట్ అదుపు తప్పి ఒకేసారి 4 200 అడుగుల లోతులో కుప్పకూలిపోయారు. అయితే ఇందులో విష్ణు సహా టిమ్ న్యూగెన్, అలెగ్జాండర్ మార్టినేకో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆంటోన్ సెలీక్ మాత్రం తీవ్ర గాయాల పాలయ్యారు. ఎలాగైనా సరే ప్రాణాలు రక్షించుకోవాలని 64 కిలోమీటర్ల మేర నడిచి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. ఇతన్ని గుర్తించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆపై పోలీసులకు సమాచారం అందించగా వారు హుటాహుటిన రంగంలోకి దిగారు. అప్పుడే ఆంటోన్ సెలీక్ జరిగిన ప్రమాదం గురించి వివరించి తన 3 స్నేహితులు చనిపోయినట్లుగా వెల్లడించారు. ఇతడి సమాచారంతో రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. హెలికాప్టర్ సాయంతో మృతదేహాలను గుర్తించి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్న ఆంటోన్ సెలీక్ పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. అంతర్గతంగా రక్తస్రావమైందని, మెదడు కూడా గాయాలయ్యాయని వివరించారు. ఇక మరోవైపు విష్ణు మృతి విషయం తెలుసుకున్న అక్కడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. చాలా బాగా పర్వతారోహణ చేసే ఆయన అక్కడే ప్రమాదానికి గురై చనిపోవటాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.